హాయ్. కన్న తల్లి ఆశలన్నీ సన్న జాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు చూచే వసంతాలు చూచే పాట విన్నారు కదండి. నిజంగా మాకు ఇది భలే మంచి రోజు అనమాట. ఎందుకంటే మా పాత స్నేహితుల్ని ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ మేము చదివిన కాలేజీలోనే ఆ మధుర జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ అక్కడే కలుసుకోవడం అనేది ఒక భలే గొప్ప రోజు కూడా అనమాట. అయితే ఆ పాట కూడా చాలా యాప్ట్‌గా ఉంది. ఆయన కూడా అక్ ఇక్కడ చదివిన ఓల్డ్ స్టూడెంట్ అనమాట. 60స్‌లో, 70స్‌లో చదివిన వాళ్ళు, ఎప్పుడెప్పుడో చదివిన వాళ్ళు కూడా చాలామంది పెద్దవాళ్ళు ఓపిక లేకపోయినా అలాగే వచ్చారనమాట. వాళ్ళని చూసిన తర్వాత మాకనిపించింది మేము రావడం అంత పెద్ద విశేషం ఏమీ కాదని. వాళ్ళ ఓపికకి కూడా మాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ ఈ సోఫాలవి ఉన్నాయి కదా! ఈ సోఫాల్లో వీఐపీ సోఫాలనమాట. మా ఓల్డ్ స్టూడెంట్స్ కోసం స్పెషల్‌గా ఇవి వేశారు. ఇంకా బ్యాక్ సైడ్ కొన్ని చైర్స్ వేశారనమాట. తర్వాత ఈ పక్కన ప్రెజెంట్ చదువుతున్న స్టూడెంట్స్‌కి ఒక సెపరేట్‌గా వాళ్ళకి వేశారనమాట. ఓల్డ్ స్టూడెంట్స్‌ని చాలా పెద్ద పీట వేసి ఇక్కడ మంచి గౌరవం అనేది కల్పించారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవడమే కాకుండా ఇక్కడ చూసారు కదా! వీళ్ళందరూ ఓల్డ్ స్టూడెంట్స్ అనమాట. ఇక్కడ లోకల్ టీవీ ఛానల్ వాళ్ళు షూట్ చేస్తున్నారనమాట. వాళ్ళ అనుభవాలు ఏంటి అనేది తెలుసుకుంటున్నారు. వీళ్ళందరూ వాళ్ళ కాలేజ్ అప్పుడు చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ కలిపి తీసుకుంటున్నారనమాట. వాళ్ళు మా మాకన్నా ముందుగా ఎప్పుడో చదువుకున్న వాళ్ళనమాట. అందుకని నేను కూడా సరదాగా ఇది వీడియో తీశాననమాట. అయితే ఇక్కడ ప్రతిదీ మూమెంట్ని కూడా నేనైతే నా కెమెరాలో నా ఫోన్లో అయితే బంధించాను. ఎందుకంటే అది లైఫ్ టైం మెమరీ కింద ఉండిపోవాలి కాబట్టి. అలాగే మన వ్యూవర్స్ అందరికీ కూడా ఇది షేర్ చేసుకోవాలని కూడా అనిపించింది. ఇంకా మేము అక్కడ కలుసుకుని ఇంకా మాట్లాడే ప్రోగ్రామ్స్ అవి చూసే హడావిడిలో అయితే లేమనమాట. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆనందంలో పొంగిపోతూ ఉన్నాము. ఇంకా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్క బ్యాచ్‌గా వెళ్ళి వాళ్ళ అనుభవాల్ని స్టేజ్ మీద నెమరు వేసుకుంటూ పంచుకుంటూ ఉంటే మేము మాత్రం కాలేజ్ అంతా చుట్టొద్దామని స్టార్ట్ అయ్యాం.